ఈ రోజుకి కరెక్ట్ 10 రోజులు అయిపోయింది బండి గ్యారేజ్లో ఉండి. నేను వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అసలు పట్టించుకోవడమేలే. మాకు ఈ చిన్న చిన్న మెమొరీసే అనమాట. మేము అక్కడికి వెళ్ళి డ్యూటీలో గుర్తు చేసుకుంటా అదే ఉంటాము. నేనేమనుకుంటే ఈ బండి తెచ్చినా కదా, అమ్మ నాన్నకి అందరికీ తిప్పి ఆ స్వీట్ మెమొరీసే అక్కడికి వెళ్ళి మేము గుర్తు చేసుకుంటా అక్కడ డ్యూటీలో ఉంటాము. వీళ్ళకి మెకానికల్ చెప్తా అంటే జల్దీ చేయండి బండి, ఇంకా పోయే టైం కానీ వచ్చింది, 1 వీక్ ఉంది అంతే నేను పోయేది. వాళ్ళకి చెప్తూనే ఉన్నా జల్దీ చేయన్నా జల్దీ చేయన్నా అంటే వాళ్ళు ఎవరు పట్టించుకోవడంలే. సరిగ్గా చేస్తే ఒక రోజులో అయిపోతుంది, వాళ్ళకి వేరే బండ్లు వచ్చి సంథింగ్ అసలు వాళ్ళు పట్టించుకోవడంలే. ఇంకా ఏం చేస్తారు, ఇంకా నాకు అర్థం కావడంలో ఏం చేస్తారు. ఈ చిన్న చిన్న సంతోషాలే అనమాట అక్కడికి వెళ్ళి మేము గుర్తు చేసుకుంటా 3 నెలలు 4 నెలలు అట్లే తీస్తుంటాము. ప్లీజ్ మీరు ఎవరైనా ఆర్మీ వాళ్ళు వచ్చి ఇట్లా ఏమైనా పనులు ఉంటే వాళ్ళకి కొద్దిగా జల్దీ చేసేయండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ 1 మంత్ లేకుంటే 10 days 15 days వస్తారు. వాళ్ళకి ఇట్లా తిప్పించుకుంటుంటే బాగుండదు. ఎందుకంటే ఇదొకటే పని కాదు, చాలా పనులు ఉంటాయి. ఈ 1 monthలోనే చూసుకోవాలంటే కాదనమాట. ఎందుకంటే మీరే కాదు చాలామంది ఇట్లా సేమ్ అట్లా తిప్పుతుంటారు. గవర్నమెంట్ పని ఏదైనా ప్రైవేట్ పని ఏదైనా ఇట్లే తిప్పుతుంటారు. మన మారుతి 800 నిన్నటి నుంచి స్టార్ట్ కావడంలే, చిన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లము. ఇక్కడ ఎవరికి అర్థమే కావడంలే. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు బయట ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అక్కడి వరకు ఈ బండితో దుబ్బుకొని వెళ్దాం. కట్టి జబీ కడుతున్నాడు. ఇప్పుడు జబీకి ముందర కట్టి తీసుకెళ్దామంటే విండంలే, దొబ్బుతాలే అంటున్నాడు. వెనకాల నుంచి దొబ్బుతాడంట. చెప్తే ఉన్నాడు వెనకాల నుంచి దొబ్బుతామంటున్నాడు. ఇప్పుడు చూడండి ముందరే కట్టుతాం. ఇంకా ప్లాన్ సక్సెస్. జబీ లాగుతున్నాడు. ఈ తాడు కట్టేటప్పుడు అక్కడ ఉన్నోళ్ళు మొత్తం వచ్చి మీరు అసలు ఈ బండిని తీసుకెళ్ళలేరు, మీతో కాదు, బండి అసలు దొబ్బలేదు ఈ బండిని అని చాలా సలహాలే ఇచ్చినారు. నేను ఒకటే చెప్తాను అన్నమాట, చిన్న స్మైల్ ఇచ్చి నేను జబీ ఒకసారి ఫిక్స్ అయినామనుకోండి, ఇంక వారు 1 సైడే. నేను జమీ ఇంకా కమిట్ అయితే ఇంకా వేరే వాళ్ళ మాట వినమన్నమాట. అసలు ఇది ఏమీ లేదు, ఇలాంటివి చాలా చేసినాం, ఇట్లాంటివి చాలా చూసినాం కూడా. మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు అనే సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతా. అదే ఫాలో అవుతుంటా కూడా నేను ఎవరి మాట వినను ఒకసారి నేను కమిట్ అయితే. అసలు చిన్న ప్రాబ్లము అసలు ఎవరు కనుక్కోలేకపోయినారు. అది ఎలక్ట్రీషియన్ ప్రాబ్లం. అది ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర వెళ్ళింటే ఒక వేరే ప్రాబ్లంకి ఆ ప్రాబ్లం చేసి ఈ ప్రాబ్లం క్రియేట్ చేసేసినారు. అతను కూడా తెలియడంలే. ఇక్కడ నుంచి ఒక 20 kilometers దూరంలో ఒక మంచి ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అక్కడ తీసుకెళ్ళి పడేద్దాం బండిని. నాకు తెలిసిన వాళ్ళు ఇంకా చాలామంది నేను చూసినాను, వాళ్ళు ఏదైనా పని చేయకముందే మాతో అవుతుందా, మేము చేయగలమా, మాతో కాదులే అని చాలా మాటలు ఇట్లా మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటికి రారన్నమాట. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటికి వచ్చి ఒకసారి పని స్టార్ట్ చేసి చూడండి, మీరు మీకే అనిపిస్తుంది నేను ఈ పని కూడా చేయగలనా అని చెప్పి. అక్కడి నుంచి మీకు ఒక తెగింపు అనేది వస్తుంది అన్నమాట. ఇదే చేసినా ఈ పని ఏముందిలే అని చెప్పి. అలాంటి మైండ్ సెట్తో పని చేయండి. అలాంటి మైండ్ సెట్ రాలేదనుకోండి, వేరే వాళ్ళతో పని చేపిస్తున్నారు, ఏదో ఒక రోజు అట్లా వస్తుంది, మీ పని మీరు ఎప్పటికీ చేయలేరు. అప్పుడు మీరు రియలైజ్ అవుతారన్నమాట, ఏందిరా ఇంత పని కానీ నేను చేయలేను అని చెప్పి. మాతో పని స్టార్ట్ చేయకముందే మాతో అవుతుందా, ఎక్కడ చేయగలము, చేద్దాంలే చూద్దాంలే అని చాలామంది అంటే నా సర్కిల్లోనే ఉన్నారు, చాలామంది చెప్తారన్నమాట. నేనే ఒకటే స్మైల్ ఇచ్చి ఊరికని చూస్తుంటా వాళ్ళకి, ఎప్పుడు నువ్వు బయటికి వస్తావురా, నీలోని పవర్ని స్టామినాని నువ్వు ఎప్పుడు అంటే కనుగొంటావు నీ పవర్ అని చెప్పి. వచ్చేసినాం డెస్టినేషన్కి. ఇక్కడే పక్కనే గ్యారేజ్. వచ్చేసినాం ఇక్కడికి. లేస్తుంది బ్రేక్ఫాస్ట్ చేద్దామని జబీ చెప్తానే నాకు గుర్తుకొచ్చింది, ఇక్కడ ఇడ్లీ కూడా చాలా ఫేమస్ గుత్తిలో, గాంధీ చౌక్ పక్కన. నేను చిన్నప్పటి నుంచి తింటానా, అదే తిందామని ఇక్కడికి వచ్చినాం అన్నమాట. ఇక్కడికి వచ్చి మీరు ట్రై చేయండి ఒకసారి. 1 week later. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మన బండి కొద్దిగా అది వైరింగ్ ప్రాబ్లం వచ్చింది కదా, వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు. అది వాళ్ళు చెప్తున్నారు సేమ్ బండి ఉంటే మనము ఒక ఎలక్ట్రికల్ బాక్స్ ఉంటుంది, అది వేసి చెక్ చేయొచ్చు అని చెప్పినారు. మన సేమ్ బండి అంటే మా అన్న దగ్గర ఉంది, ఆ బండి దగ్గరికి వచ్చిన. ఇదే బండి. ఒకసారి
చెక్ చేద్దాం. బాక్స్ ఉంటుందంట, ఇదే అనుకుంటాను నాకు తెలిసి బాక్స్. అది వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి చూపించి ఈ బాక్సే అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఈ బాక్సే ఫైనలీ ఇదే ఈసీఎం బాక్స్. ఇదే మనకి డౌట్లో ఉంది. మన బాక్స్ పోయిందని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి డౌట్లో ఉంది. ఇది తీసుకెళ్ళి దానికి సెట్ అయింది అనుకోండి, బాక్స్ పోయినట్ల, లేకుంటే వైరింగ్లో డిఫెక్ట్ ఉన్నట్ల. అది ఏదో ఒకటి ఈరోజు చేసేద్దాం బండిది. నేను కానీ మెకానిక్ అయిపోయినా అంటే, నేను ఆర్మీకి రాకముందు నేను 2 వీలర్ మెకానిక్ ఇట్లా చాలా పనులు చేసిన, కొద్దిగా ఐడియా ఉంది నాకు కూడా. బాక్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు పదండి, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు వెళ్దాం. ఫైనల్ షెడ్ దగ్గర వచ్చేసినాం. ఒక వారం అయింది నిలబెట్టి బండిని. ఏ ప్రాబ్లమ్ ఇంతవరకు వాళ్ళు కనిపెట్టలేకున్నారు. ఇది మొత్తం ఉప్పేసినారు చూడండి. అసలు వీళ్ళ దగ్గర ఆ మెషిన్లు కూడా లేవంట. అవి కరెక్ట్ ప్రాబ్లం ఏది అని కనిపెట్టేకి. ఎలక్ట్రికల్ ప్రాబ్లం కదా, వాళ్ళకి తెలియడంలే ఎక్కువ. బాక్స్ తీసుకొని వచ్చినాం. దేవుని దయ వల్ల అది సెట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ వస్తుంది బాక్స్. అది ఇది పక్కన కింద. చాలా రోజుల నుంచి షెడ్లోనే నిలబడింది బండి. ఇది సెట్ అవుతుంది అని అనుకుంటున్నా. వాళ్ళకి ఆ పార్ట్ ఇచ్చిన డౌట్ ఉండి వాళ్ళకి డైరెక్ట్ బండే కావాలని చెప్తున్నారు. సేమ్ మోడల్ బండి ఉంటే వైరింగ్ కరెక్ట్ మేము చెక్ చేసుకుంటామంటే ఆ బండి తెద్దామని చెప్పి మళ్ళీ రిటర్న్ నేను వచ్చిన ఊరికి. ఈ బండి కూడా స్టార్ట్ కావడం లేదు. దీన్ని కూడా దొబ్బి స్టార్ట్ చేసినాము. ఈ బండి కూడా గ్యారేజ్లో పెట్టి ఇంకా బయలుదేరిన ఇంటికి. ఎప్పటి వరకు అవుతుందో ఏం లేదు తెలియదు, ఇంకా చూద్దాము.